బ్రో అంటే యాజ్ ఎ యాక్టర్‌గా మీ డెడికేషన్ ఎక్కడంటే మెయిన్‌గా 'జై భీమ్' గురించి మాట్లాడుకుందాం. అశోక్ పిల్లర్ దగ్గరికెళ్ళిపోయి కాస్ట్యూమ్ Oh my God, వేసుకొని you know ఆ! everything. ఈ అంటే రీసెర్చ్ మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలుగులో సో లేదండి. మా వాళ్ళు ఒక్కసారి మంచిగా రియలిస్టిక్‌గా ఒక మామూలుగా తిరిగేసి వచ్చేసారు. అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ జైల్ సీన్ కోసం 47 లాఠీస్ ఐ థింక్ బ్రేక్ అవ్వడం జరిగింది. బట్ అంటే ఒక యాక్టర్‌గా డెడికేషన్ ఎంత వరకు కావాలి? అండ్ ఈ 2 మెమోరీస్ గురించి గాని ఎనీథింగ్ యూ వాంట్ టు సే? డెడికేషన్ అది ఏ పనిలో ఉండాలి కావాల్సిన ఒక విషయమే. ఎందుకంటే నో పెయిన్ నో గెయిన్ అనేది అల్టిమేట్ మంత్ర. ఇఫ్ యు నాట్ రెడీ టు గివ్ యూ నాట్ గోన్ గెట్, దట్స్ ఇట్. సో డెడికేషన్ అనేది అదేదో పెద్ద విషయం. అది మస్ట్ అనేది కూడా బేసిక్స్. ఇఫ్ యూ గోన్ డూ అ జాబ్ యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ అనేదే డెడికేషన్, అంతే. 47 లాటీస్ అది బ్రేక్ అవ్వడం, అది కూడా ఆ క్యారెక్టర్తో అది ఫేక్ చేస్తే ఆ డ్రామా వర్కౌట్ అవ్వదు. దానికోసం ఇఫ్ ఐ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ ద లాటీస్ ఐ హ్యాడ్ టు బ్రేక్ ఇట్. గ్రేట్. సో జీపీ గారు వాట్ ఈస్ ది విజన్ ఆఫ్ డైరెక్టర్ ప్రభు గారు? వాట్ అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారు మెయిన్‌గా ట్రూ లవర్ నుంచి? ఎగ్జాక్ట్లీ మేమేం చెప్పాలనుకోలేదండి, ఓకే. మేము చూపించాలనుకున్నాము. మీరు చూస్తే మీరు ఏం తెలుసుకో అంటే లేదండి. మెసేజ్ ఓరియంటెడ్ మేము ఇది చెప్పాలనుకున్నాము, లవర్స్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మేమైతే చెప్పాలని అనుకోలేదు. నార్మల్గా వీళ్ళిద్దరి ప్రపంచం ఇది, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళకి ఇది జరిగింది వీళ్ళకి ఇది జరగలేదు అని వీళ్ళ వరల్డ్ని మేము చాలా క్లియర్గా వీలైనంత వరకు రియలిస్టిక్గా చూపించాము. సో దాని నుంచి మనం కొన్ని సినిమాలు చూస్తే ఏ మెసేజ్ ఉండదు, కానీ మనం చూడంగానే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు. మనం నార్మల్గా కూర్చొని మీరు గురక పెడతారా అని మనం మాట్లాడుకోం. అలాంటి ఒక సినిమా చూసినప్పుడు అరే అవును గురక ప్రాబ్లం ఉండే వాళ్ళకి నిజంగా ఎంత ఇబ్బంది అవుతుంది, మనం విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్ ఓన్లీ వెన్ వీ సీ ఇట్. సో ఈ సినిమా ఆ చూపించే ప్రయత్నం మాత్రమే చేశాము. ఆడియన్స్ ఎలా అర్థం చేసుకుంటారు అనేది ఇట్స్ టోటలీ సబ్జెక్టివ్.